15వ తేదీన చివరి విడత రుణమాఫీ నగదు జమలో సాంకేతిక సమస్యలు పరిష్కరిస్తాం. అభిప్రాయ సేకరణ తర్వాతే రైతు భరోసా. మంత్రి తుమ్మల. అంటే రైతు బంధు ఇప్పుడు ఇచ్చే అవకాశం లేదని చాలా క్లియర్గా చెప్తున్నారు. అభిప్రాయ సేకరణ తీసుకుంటాడు. అభిప్రాయ సేకరణ ఏంది? ఎన్ని రోజులు పడుతుంది అభిప్రాయ సేకరణ చేయడానికి? అభిప్రాయ సేకరణ చేయడానికి ఎన్ని రోజుల సమయం పడుతుంది? అంటే రోజుల తరబడి పడుతుంది అభిప్రాయ సేకరణ. జిల్లాకోసారి తిరుగుతుంది. ఎన్నిసార్లు తిరగాల? జిల్లాకోసారి ఎప్పుడు తిరగాల? అంటే పంట పెట్టుబడి పెట్టే సమయానికి మీరు రైతు బంధు ఇవ్వకపోతే అంత అయిపోయిన తర్వాత దేనికి? వీళ్ళు 7,500 7,500 15,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. మేము ఖచ్చితంగా ఇస్తామని చెప్తున్నారు. సంతోషం. మరి ఎప్పుడు ఇస్తారు? ఇంకా ఎప్పుడు ఇస్తారు? పంటలు వేసిన పంట పెట్టుబడి సహాయం కదా అది. ఇప్పుడు ఏమంటున్నారు అంటే ఎన్ని ఎకరాల వరకు ఇవ్వాలి అన్నది వీళ్ళ ఆలోచన. దానికోసం మేము ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతున్నామని. ఇప్పుడు పాయింట్ ఏంటి? 5 ఎకరాల వరకు అయితే పక్కాగా ఇస్తారు కదా. దాంట్లో అయితే రెండో ఆలోచనే లేదు కదా. ఫస్ట్ థింగ్. ఇప్పుడు మీరు ఏమంటున్నారు? ప్రజాభిప్రాయ సేకరణ తీసుకుంటాం, అందరి తీసుకున్న తర్వాతే ఇస్తామన్నది మీరు చెప్తున్నారు కదా. 5 ఎకరాల వరకు అయితే పక్కా కదా. ఇవాళ ఈ తెలంగాణలో 90% పైగా రైతులు చిన్న సన్నకారు రైతులే ఉన్నారు. అది కూడా ఎస్సీ ఎస్టీ బీసీ ఈ వీళ్ళ దగ్గర అయితే ఎకరం 2 ఎకరాలు అంతకు మించిన భూములు అయితే పెద్దగా లేవు. అక్కడక్కడ కొంత ఉండొచ్చు. 5 ఎకరాల వరకు అయితే పక్కాగా అయితే ఇస్తారు కదా. 5 ఎకరాల లోపు అయితే కట్ ఆఫ్ ఉండే అవకాశం లేదు కదా. యాక్చువల్గా 10 ఎకరాలు అన్నదే వీళ్ళ ఆలోచనగా కనిపిస్తున్నది. సరే 10 ఎకరాలు కూడా అనుకోకు. 5 ఎకరాల వరకు అయితే పక్కా కదా. చలో మరి 5 ఎకరాల వరకు ఎవరికెవరికి అవుతున్నదో రైతు బంధు స్టార్ట్ చేయి. నువ్వు ఇప్పుడు స్టార్ట్ చేసి నువ్వు 5 ఎకరాలు కంప్లీట్ అయినానికి నిర్ణయం తీసుకో. నువ్వు ఒకవేళ 10 ఎకరాలు అనుకో, నువ్వు నిర్ణయం తీసుకునే సమయానికి 5 ఎకరాలు కంప్లీట్ చేస్తే మిగతా వాళ్ళకి తర్వాత ఇవ్వచ్చు. మిగతా వాళ్ళకి నువ్వు డెసిషన్ తీసుకునే వెంటనే ఒకవేళ 10 ఎకరాల వరకు ఇవ్వాలి అనుకుంటే ప్రజలు ఆ రకంగానే ఆన్సర్ చెప్తే 10 ఎకరాల వరకు ఇవ్వు. లేకపోతే అప్పటికే రైతు బంధు క్లోజ్ అయిపోద్ది 5 ఎకరాల వరకే. నువ్వు ఫస్ట్ అయితే స్టార్ట్ చేయి కదా. ఇది ఇప్పుడు కాదు, మనం నెల క్రితం చెప్పిన ఈ ముచ్చట. ప్రజాభిప్రాయ సేకరణ పేరుతోని మీరు ఏదో దాన్ని డ్రాగ్ ఆన్ చేయడం తప్ప ఇంకొకటి కాదు. దీనివల్ల మీకు నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ప్రజలకి ప్రతి సంవత్సరం వచ్చినటువంటి డబ్బులు రాకపోతే ఖచ్చితంగా ప్రజలు ఏదో ఒకటి కానీ పడ్డాయి కదా గతంలో, ఇప్పుడు ఎందుకు వస్తలేవన్న ఒక ఆలోచన వస్తుంది. రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, మీరే అంటున్నారు పెట్టబోతున్నామని. అది మీకే నష్టం కలగజేస్తుంది. అండ్ దాంతోపాటు చివరి విడత రుణమాఫీని ఈ నెల 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. ఆ రోజు ఖమ్మం జిల్లా వైరాలో గోదావరి జలాల విడుదల కార్యక్రమంతో పాటు 2 లక్షల వరకు రుణమాఫీని సీఎం ప్రారంభిస్తారు. మంగళవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గత 5 ఏళ్లుగా రైతులు తీసుకున్న రుణాలకు సంబంధించిన ఖాతాల వివరాలు 32 బ్యాంకులు పంపించాయి. ఇప్పటి వరకు 2 విడతల్లో 1,00,000 వరకు రుణమాఫీ వర్తింపచేశాం. సాంకేతిక కారణాల వల్ల 2 విడతల్లో 30,000 ఖాతాల్లో డబ్బులు జమ కాలేదు. చివరి విడత రుణమాఫీ తర్వాత కూడా ఎవరికైనా డబ్బులు జమ కాకపోతే వివరాలు సంబంధిత అధికారులకు సమర్పించాలి. అర్హులందరికీ పథకం వర్తించేలా చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు ఆల్రెడీ వచ్చి వ్యవసాయ అధికారులను అడుగుతున్నారు. కొంతమంది అయితే వ్యవసాయ అధికారులు మాకు తెలియదు అంటున్నారు, బ్యాంకుకు పోతే మాకు తెలియదు అంటున్నారు. ఒక్క లెటర్ చేంజ్ ఉన్నా, నేమ్ తప్పున్నా, మిస్ మ్యాచ్ అయినా వాళ్ళకి పడట్లే. మరి వాళ్ళకి అది ఎట్లా? మరి ఇంకా మీరే చెప్తున్నారు 30,000 ఖాతాలు మేము డబ్బులు ఇంకా వేయలేదని, టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని. ఎంతసేపు పరిష్కరిస్తారు? అరే ఒక గ్రామ సభ పెట్టి ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరికి రాలేదని లెక్క తెలిస్తే అయిపోయా. అక్కడికి ఆ గ్రామానికి ఎంఆర్ఓనో ఎవరో పోయి ఈయన రైతా కాదా, ఆయనకు భూమి ఉన్నదా లేదా అని అక్కడే లెక్క తేల్చేయచ్చు. ఎన్ని రోజుల సమయం కావాలి దీనికి? లేదు మీరు ఏమైనా డబ్బులు లేవు మేము ఇవ్వలేకపోతున్నాం అంటే అది వేరే విషయం. మీరు అన్నీ ఉన్నాయి, మేము ఆ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఇవ్వలేకపోతున్నాం అంటే ఆ టెక్నికల్ ప్రాబ్లమ్ని రిజాల్వ్ చేయడానికి ఎన్ని రోజుల సమయం పడుతుంది?